హాయ్ బ్రదర్. హలో బ్రదర్. ఏం చేస్తున్నారు మీరు? చదువుతున్నారు లేదంటే జాబ్ చదువుతున్నాను. ఏం చదువుతున్నారు? డిగ్రీ సెకండ్ ఇయర్. సో ఈ రెఫల్ స్కామ్ తెలుసా? తెలుసు, అది మోడీ గురించి. ఓకే. సో ఈ స్కామ్లో కాంగ్రెస్ చేసిన ఆరోపణలు కరెక్ట్ అంటారా? అంటే మోడీ గారి పాత్ర ఉందంటారా? ఇప్పుడు ఇండియాలో ఏమైనా ఏం చేసినా సరే మోడీకి తెలియకుండా ఇంకేం కాదు కదా భయ్య. ఏమున్నా సరే అది మోడీకి తెలియకుండా ఏం కాదు. సో ఉన్నట్టే పక్కా ఉంటుంది కదా. సరే, అంటే ఉన్నట్టు అంటున్నారు కానీ సుప్రీంకోర్టు ఏమో క్లీన్ చిట్ ఇచ్చింది లేదంటున్నారు. అంటే అది అలా అయితే నో డౌట్ పక్కా ఉంటుంది ఇండియాలో. ఎందుకంటే పిఎం కదా, పక్కా ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో ఏం ఎస్టాబ్లిష్ చేయాలన్నా ఏమున్నా ఫస్ట్ ఆయన దగ్గర నుంచి కదా. సో దట్ పక్కా ఉంటుంది ఆయన పాత్ర. సో మోడీ గారి పాత్ర మోడీ గారు చేశారనుకుంటున్నారా కుంభకోణం? పక్కా చేసారు. సో దీన్ని సిబిసిఐడి విచారణ జరపాలంటారా లేకుంటే ఇంకా లీవ్ ఇట్ అలా వదిలేయమంటారా? అంటే ఒకవేళ స్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉంటే చేయమను. నార్మల్గా ఇక కొంతమంది ఉంటారు కదా, ఏంది పైసలు తీసుకొని సమ్వాట్ ఉంటారు కదా, వాళ్ళు ఉంటే వద్దు. ఎందుకంటే టైం వేస్ట్. ఓకే, పక్కా టైం వేస్ట్. ఒకవేళ సిన్సియర్ ఉంటే తీసుకుంటారు, సిన్సియర్ లేకపోతే ఎందుకో అది తీసుకొని మళ్ళీ దానికి 2-3 టైమ్స్ బ్రేకింగ్ న్యూస్ వేస్తారు, ఖతం అయిపోతుంది. ఇంకా ఏముండదు దానివల్ల యూస్. సో కాంగ్రెస్ చేసిన ఆరోపణలు కూడా కరెక్ట్ అంటారు? కరెక్ట్ ఏమో. హాయ్ సార్. హలో, మీ పేరు? విజయరెడ్డి అండి. సో ఇప్పుడు రెఫల్ స్కామ్ ఉంది కదా, తెలుసా సార్? అవునండి, ఐడియా ఉంది. సో కాంగ్రెస్ చేసిన ఆరోపణలు ఏదైతే పిఎం మోడీ మరి మీద చేస్తున్నారు కదా, ఆరోపణలు మీరు కరెక్ట్ అంటారా? అంటే మోడీ గారు హస్తం ఉందంటారా? మోడీ గారు దేశానికి ఎంతో మేలు చేస్తున్నారు. మన దేశానికే కాదు, యావత్ ప్రపంచానికి మొత్తం చాలా హెల్ప్ చేస్తున్నాడు. అట్లాంటిది చిన్న విషయం తీసుకొచ్చి కాంగ్రెస్ వాళ్ళు పొలిటిషియన్గా యూజ్ చేస్తూ నాకు ఏమాత్రం మంచిగా అనిపించట్లేదు. మా ఒక్కరి భాషను కాదు, దేశమంతా అదే సపోర్ట్ చేస్తుంది. ఎన్నో విధాలుగా ఎన్నో రంగాల్లో మోడీ గారి నుంచి ప్రచారాలు చేస్తున్నారు. మోడీ ఒక మీటింగ్ పెడితే ఎన్నో కంట్రీలు వచ్చి ఆయన సపోర్ట్ ఫాలోయింగ్ ఉంది. అట్లాంటిది చిన్న కాంగ్రెస్ వచ్చి ఇట్లా చేయడం అనేది నాకేం నచ్చట్లేదండి. మాకని కాదు, యావత్ యూత్ అంతా అదే సపోర్ట్ చేస్తున్నారు. సో అంటే దీంట్లో మోడీ గారి హస్తం ఏం లేదంటారా? మోడీ గారి హస్తం అయితే లేదండి. అంటే లోపల ఏమున్నా మనకు తెలియదు, మాకు ప్రపంచానికి కనిపించేది మాత్రం ఆయన ఏం చేయట్లేదు. ఆయన ఎందుకంటే ఆయన ఒక మ్యారేజ్ చేసుకోకుండా దేశానికి ఆయన టోటల్ మొత్తం సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి అందరు ఫాలో అవుతున్నారు కాబట్టి వీఆర్ ఆల్సో ఫాలోయింగ్. ఆయన దేశానికి ఎన్నో విధాలుగా కాదు, ఒకటే కాదు, ఎన్నో విధాలుగా సపోర్ట్ చేస్తున్నాడు. అది అందుకే మేము సపోర్ట్ చేస్తున్నాం. అంటే స్కామ్ జరిగింది అనుకుంటున్నారు అసలు? స్కామ్ వెనకాల వాళ్ళు సిబిఐ కానీ వీళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు ఏమైనా ఎంక్వైరీ చేస్తే బయటపడితే దాన్ని చెప్పలేము. అదేవిధంగా మనీ ల్యాండ్ కింద అని చెప్పి ఆయన వెనకలకెళ్ళి ప్రెషర్స్ ఉన్నందువల్ల ఆయన బయటికి రాలేకపోతున్నాడు. లేకుంటే రియల్గా ఆయన బయటికి తీసుకొచ్చి ఆయన ఏ ప్రెషర్ లేకుండా ఉంటే భారతదేశం ఈరోజు కాదు, ఈ స్టేజ్లో ఉండేది కాదు, ఇంకా 10 ఏళ్ళ ముందుకు వెళ్ళిపోయే వాళ్ళం మనం. అవునండి. సో ఫైనల్గా మోడీ గారి హస్తం లేదంటారు? లేదంటున్నాను, 100% లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ సార్. హాయ్. మీ పేరు? రాజు అండి, కామరాజు. ఓకే సార్, ఇప్పుడు ఈ రెఫల్ స్కామ్ ఏదైతే ఉందో కాంగ్రెస్ చేసిన ఆరోపణలు మోడీ గారి పైన, సో అంటే మోడీ గారి హస్తం ఉందనుకుంటున్నారు ఆ స్కామ్లో? అసలు లేదండి, కనీసం 1% కూడా ఉండదు. ఎందుకంటే ఆయనకి పిల్లలు లేరు, భార్య లేదు, ఎట్లా స్కామ్ అనేసి ఎట్లా అంటారు? అలా ఆరోపణలు చేశారు కానీ నిరూపించలేకపోయారు. స్కామ్ అని ఎట్లా అంటారు? వీళ్ళు చేసి మొత్తం 70 సంవత్సరాలు నాశనం చేస్తారు దేశాన్ని కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు వచ్చి ఆరోపణలు చేస్తే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు కదా. మోడీ గారు అయితే స్కామ్లో లేరంటారు? అసలు ఖచ్చితంగా 1% కూడా లేదు. జరిగిందంటారా? అసలు స్కామే కాదండి, అది స్కామే కాదు. వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు అంతే. నిరూపించుకోవాలంటారా? నిరూపించుకోవాల్సిన అవసరం వీళ్ళకి అంటే అది సుప్రీంకోర్టుకి క్లీన్ చిట్ ఇచ్చింది కదా. అంటే వీళ్ళు సుప్రీంకోర్టుకే అతిథులుగా ఉన్నారు. వీళ్ళు అంటే రాజ్యాంగాన్ని నమ్మరా వీళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. అది సో మీ దృష్టిలో అయితే మోడీ గారు హస్తం లేదంటారు? అసలు కనీసం 1% కూడా లేదండి. స్కామే కాదు అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్. మీ పేరు? వెంకటరత్నం. సో ఇప్పుడు ఈ రెఫల్ స్కామ్ ఏదైతే ఉందో మోడీ గారి పైన ఆరోపణలు వస్తున్నాయి కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది కదా, సో అది హస్తం ఉందనుకుంటున్నారు లేదనుకున్నారు మోడీ గారు? మోడీ గారు హస్తం ఎందుకు ఉంటుంది? కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు, ఈయనని బ్లేమ్ చేస్తున్నారు. మోడీ గారు హస్తం ఎందుకు ఉంటుంది? అంటే అసలు స్కామ్ జరిగిందంటారా? నో స్కామ్. ఓకే. 9% ఇంకా తగ్గించారు వాళ్ళు. ముందు కంక్లూడ్ చేసిన కాంట్రాక్ట్ల కంటే 9% తగ్గించారు ఇక్కడ. మరి స్కామ్ ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ దిస్ ఫైల్ స్టార్టెడ్ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి, అవునా? దానికంటే నీకు 9% తగ్గింది అంటే అర్థం ఏంటి? అంటే స్కామ్ లేదు అంతే కదా మీనింగ్. సో ఏదైతే అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అంటున్నారు కదా, మీరు ఇన్ని కోట్లకి చేశారు, ఇన్ని కోట్లకి స్కామ్ జరిగింది అని అంటున్నారు కదా.
కావాలని అపోజిషన్ ఆల్వేస్ దే బ్లేమ్. ఓకే. మనం ఏం చేసేది ఏం లేదు. ఈ చల్తారత సో ఫైనల్గా మోడీ గారు దీంట్లో లేరంటారు, స్కామ్ కాదంటారు. నో స్కామ్. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్, హాయ్, మీ పేరు? బిఎల్ రెడ్డి. సో ఇప్పుడు ఈ రెఫెల్ స్కామ్ ఏదైతే ఉందో కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు మోడీ గారి పైన, అవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏ స్కామ్ లేకుండా మోడీ ఇంతవరకు వస్తాడా? స్కామ్ ఉండబట్టే ఆయన ఇంతవరకు ఈ ప్రైమ్ మినిస్టర్కి ఇంతకాలం వెళ్ళగలిగినాడు. ఏమంటే ఆయన ఓపెన్గా బయటికి రాలేదు. అందరూ బయట కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి తొందరగా బయటపడతాయి. దీంట్లో ఏకగ్రీవ పరిపాలన కాబట్టి అలా నడిచిపోతుంది, బయటపడతలేదు. ముందు ముందు అందరూ బయటపడతాయి. సో ఇప్పుడు మన దృష్టిలో ఏంటంటే మోడీ అనేవాడు ఒక రకంగా ఎవర్ గ్రీన్ అనుకుంటున్నాం, కానీ తర్వాత తెలుస్తాయి నిజాలేంటో. అంత తొందరపడాల్సిన అవసరం కూడా లేదు, ఓపిక పడదాం. విల్ వెయిట్ అండ్ సీ, విల్ గెట్ రిజల్ట్ later. Maybe next year we are going to get mandate. So that is the main feedback for about Modi. Once we get a feedback about Modi, whatever the mandate, then we'll go according to that. Whether it is a truth or genuine or not, that's simple. అంతే కదా, జనాలకి అర్థమవుతుంది అప్పుడు ఏందనేది. మ్యాండేట్ వచ్చినాక మనకు మోడీ అంటే అనేది బయటపడుతుంది అసలు రూపం. మాస్క్లు ఉన్నాడు ఇప్పుడు, తర్వాత తెలుస్తుంది. మాస్క్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ చేసిన ఆరోపణలు కరెక్ట్ అంటారా? కాంగ్రెస్ వాళ్ళని గొప్ప వాళ్ళని నేను అన్నాను చూడు బాస్. ఐఎమ్ నాట్ accepting Congress. Even Congress also, they are doing same thing. What these people they are doing for the country, that is important. Be honest and make sure that public is very smart nowadays. పబ్లిక్ అనే వాళ్ళకి అంతా తెలిసిపోయింది ఏందనేది, ఎవరనేది. మీడియా ఛానల్స్ వల్ల ఉండొచ్చు, పేపర్ వల్ల ఉండొచ్చు, ఇంకా ఏరే విధంగానే ఉండొచ్చు, ఫేస్బుక్ ఉండొచ్చు, మేబీ ట్విట్టర్, వాట్ ఎవర్. పీపుల్ ఎవ్రీబడి నోస్ దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ, అందరికీ తెలుసు. సో వెయిట్ అండ్ సీ, విల్ గివ్ రిజల్ట్. దట్ మ్యాండేట్ విల్ కమ్ another 3 months. How long we are waited for 4 years. So what is there doesn't mean that you cannot wait for another 3-4 months. Okay. ఫైనల్గా మీ దృష్టిలో స్కామ్ జరిగింది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? స్కామ్ జరగకుండా పనులు కావు బాస్. గుజరాతీ స్టైలే స్కామ్. ఓకే, నువ్వు ఆల్రెడీ ఒక మోడీని చూసినాం, నీరజ్ మోడీ ఎవరైనా. స్కామ్ లేకుండా ఏ పనులు జరగవు బాస్. బీజేపీ గవర్నమెంట్ గొప్పదని చెప్పడానికి లేదు ఇప్పుడున్న పొజిషన్లో. పెద్ద పెద్ద వాళ్ళు యశ్వంత్ సేన అటువంటి వాళ్ళే మేధావులు, వాళ్ళు బయటికి వెళ్ళారు. ఆయన వాజ్పేయి ఉన్నంతకాలం పాపం ఆయన ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటాలిటీ. హీ వాజ్ ఎక్సలెంట్ పర్సన్ ఫర్ పబ్లిక్. ఎవ్రీబడి నోస్ దట్. సో మోడీ ఈజ్ అ డిఫరెంట్ గాయ్, ఈజ్ అ బిజినెస్ మ్యాన్. వితౌట్ బెనిఫిట్ దే కాంట్ డూ ఎనీథింగ్. దట్ ఎవ్రీబడి నోస్. చాయ్ వాళ్ళ అని చెప్పి 10 లక్షలు కోట్ వేసుకొని పోతే ఎవడన్నా చాయ్ వాళ్ళ అంటాడో, చూడడానికి కూడా అసహ్యంగా ఉంటుంది, ఎవరైనా చెప్పుకోవడానికి కూడా. అందరిని బ్లాక్మెయిల్, కేసీఆర్ని బ్లాక్మెయిల్ చేస్తాడు, జగన్ని బ్లాక్మెయిల్ చేస్తాడు, చంద్రబాబుని అయితే ఇంకా చంద్రబాబు ఏం తక్కువ కాదులే, ఆయన మించినోడు వీడు, ఈయన మించిన అతను. సో మేబీ విల్ వెయిట్ అండ్ సీ. తమిళనాడు ఎట్లా చేసినాడో చూసినాం కదా కళ్ళ ముందరనే అందరం. అట్ ద సేమ్ టైం ఈవెన్ కర్ణాటక చూడండి, కర్ణాటక కోర్టు జోక్యం చేసుకోవడం వల్ల ఏదో కొద్దిగా వర్కౌట్ అయింది. లేకుంటే కేజ్రీవాల్ని ఎట్లా టార్చర్ పెట్టాడు తెలియంది ఏముంది ఈరోజు కొత్తగా. రాజకీయాల్లో ఇలాంటి మంచి సాంప్రదాయాలు కాదని చెప్తూనే ఆయన తప్పు చేసుకుంటూ పోతే ఎట్లా? మళ్ళీ అందరూ మాట్లాడతారు విలువలు అది ఇదని. విలువలు ఏడున్నాయని చెప్పుకోవడానికి జనాలకి విలువలు లేవు కదా, లేవు. అవి లేకనే తగలాడు. ఎవడు ఎక్కడ పోతున్నాడో, ఎవడేం చేస్తున్నాడో, ఎక్కడ ఏది కరెక్ట్ రెస్పాండ్ అవుతున్నారో తెలియదు. అసలు ఎంప్లాయీస్లో ఈ పని అవుతుందని గ్యారెంటీ లేదు. ఒక వర్క్ చేస్తే ఆ వర్క్కి పైసలు వస్తాయని గ్యారెంటీ లేదు. సో మనిషికి రోజు రోజుకి దిగజారిపోయే లక్షణాలే. కానీ మన దగ్గర ఇంత టెక్నాలజీ పెరుగుతుంది, పెరిగేకి తగ్గట్టు దానికి తగ్గట్టు అనుకూలంగా ఉండాలి. కానీ ఏరే కంట్రీలతో పోల్చుకున్నప్పుడు ఏరే కంట్రీలు ఎలా ఉన్నాయి, ఎంత జెన్యూన్గా పని చేసుకుంటున్నాయి, దేశాన్ని ఎంత డెవలప్ చేసుకుంటున్నాయి. మన దగ్గర కరప్షన్ పెరిగిపోతుంది, లో పవర్టీ పెరిగిపోతుంది. ఇంకా ఇప్పటికీ రేషన్ కార్డులు ఇచ్చుకుంటూనే పోతున్నాము. ఎంతకాలం ఇస్తారు ఇట్లా రేషన్ కార్డులు? ఎంతకాలం సెంట్రల్ గవర్నమెంట్ పథకాలని, స్టేట్ గవర్నమెంట్ పథకాలని బతకాల జనాలు? స్కూల్స్ సరిగ్గా మెయింటైన్ చేయరు, స్కూల్లో ఫీజు కంట్రోల్ చేయరు. వేర్ ఈజ్ మోడీ మ్యాన్? మోడీ వాట్ దే ఆర్ డూయింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ షుడ్ నో ఆల్ దట్. మోడీ ఈజ్ సేయింగ్ దట్ హీ వాజ్ జస్ట్ గోయింగ్ here and there, that's it, roaming on the flight, that's it, nothing more than. Modi is a broad-minded, different type of broad-minded. He wants money, he wants to make money and do something for the whatever those people who are really liking with Modi's. They are not doing anything for the public. So that's my final indication. థ్యాంక్ యూ సార్. Bye. హాయ్, మీ పేరు? నా పేరు సంతోష్. సో ఇప్పుడు ఈ రెఫెల్ ఏదైతే స్కామ్ ఉందో, మా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న ఆరోపణలు మోడీ గారి పైన ఎంతవరకు వాస్తవం ఉంటాయనుకుంటున్నారు? ఈ రఫేల్ స్కామ్ గురించి ఫస్ట్ మొదటిగా మాట్లాడాలంటే, మనం ఇది ఎప్పుడు వచ్చింది, ఇది అసలు ఈ డీల్ ఎవరు కుదిర్చారు అనే దాని విషయం మీద మనం మాట్లాడుకోవాలి. ఇది యాక్చువల్గా ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే ఇది అయ్యింది. ఇది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే హెచ్ఏఎల్కి ఆర్డర్ ఇవ్వకుండా ఎందుకు చేసింది అనేది. అసలు హెచ్ఏఎల్కి ఆర్డర్కి అప్పుడు వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు?
అనే దాని మీద కూడా పార్లమెంట్లో దాని మీద డిస్కషన్ జరిగినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు, నిన్న జరిగిన పార్లమెంట్ సెషన్లో కూడా మన రక్షణ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు వాళ్ళు ఆమె క్లియర్గా ఏం చెప్పింది, మీరు అప్పుడు ఉన్నప్పుడు ఒక్కరికే ఉండేది, మీరు ఒక్కరికే రాఫెల్ దాంట్లో ఒక్కరికే ఉండే, ఇప్పుడు ఇద్దరు పైలట్కి తీసుకున్నాము, దాంట్లో మ్యాన్ పవర్ కానీ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన మనీ కానీ దాంట్లో వాళ్ళు ఎక్కువ కోట్ చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు వచ్చిన దాంట్లో అయితే తక్కువ కోట్ చేసి తక్కువ చేయడం జరిగింది. దీని మీద వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా మొత్తం దీని మీద విచారణ చేసి దాని మీద క్లియర్గా ఏం చెప్పింది, ఇది ఏదైతే గవర్నమెంట్ తీసుకుందో అది కరెక్టే అని చెప్పింది. వీళ్ళు బయట మాత్రం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని గౌరవించుకుంటూ మళ్ళీ పార్లమెంట్కి వచ్చినప్పుడు మాత్రం దాన్ని వ్యతిరేకంగా మాట్లాడడం అనేది వాళ్ళ సభ్యతకే వదిలిపెట్టడం జరుగుతుంది. అది వీళ్ళు చెప్పడం మాత్రము నిన్న పార్లమెంట్ సెషన్లో మీరు చూసినట్టయితే తంబి దొరై గారు మాట్లాడుతున్నప్పుడు సాక్షాత్తు కాంగ్రెస్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎంత వ్యంగ్యంగా కన్ను కొడుతూ ఎట్లా మాట్లాడడం అంటే అది సభ్య సమాజం ఒకసారి ఆలోచించుకోవాలి ఏ విధంగా అనేది. అది గవర్నమెంట్ ఏ విధంగా చేస్తుంది అనేది అందరికీ తెలిసేది. కానీ దీని మీద ఏంటంటే రక్షణ వ్యవహారాల మీద కూడా ఇది రాజకీయం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీని మీద కాంగ్రెస్ గవర్నమెంటు అప్పుడు తీసుకున్నప్పుడు 2014లో అప్పుడు వాళ్ళు అంతకు పూర్వం తీసుకున్న దాని మీద ఇప్పటి జరిగిన దాని మీద మొత్తం పేపర్లో కానీ మీడియాలో కానీ అంతా వచ్చింది. కానీ మళ్ళీ ఇది ఎలక్షన్ల కోసం దీన్ని ఒక అస్త్రంగా వాడుకుందామనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఇది సో అంటే స్కామ్ జరగలేదంటారా? స్కామ్ జరగలేదు, అది స్కామ్ ఎక్కడ కూడా జరగలేదు. అది స్కామ్ జరగడానికి ఆస్కారమే లేదు. ఇది తీసుకోవడం అసలు ఈ డీల్ ఎవరు కుదిర్చారు, కాంగ్రెస్ గవర్నమెంట్ కుదిర్చింది. దాంట్లో యూజ్ చేయాల్సిన టెక్నాలజీ అప్పటి టెక్నాలజీకి ఇప్పటి టెక్నాలజీకి చాలా డెవలప్మెంట్ అయ్యింది. అది ఇప్పుడు యూజ్ చేసే టెక్నాలజీ దానికి ఇద్దరు కో పైలట్ ఇద్దరు ఉన్నారు. ఇంతకుముందు మాత్రం ఒకరే ఉండే, అది మనకు అంత పెద్దగా యూజ్ అయ్యేది కాదు. దాని కొటేషన్ కూడా ఎక్కువ ఉన్నది. ఇప్పుడు తక్కువ కొటేషన్లో ఇద్దరు పైలట్లతో అది ఫ్లై చేయడానికి ఆస్కారం ఉన్నది. అది సో అంటే కాంగ్రెస్ చేసిన ఆరోపణలన్నీ ఫేక్ అంటారు? కాంగ్రెస్ చేసిన ఆరోపణలన్నీ అది రాజకీయ అస్త్రాలుగా వాళ్ళు వాడుకుందామని చేస్తున్నారు. ఈ ఎలక్షన్ స్టంట్ కోసమే వీళ్ళు చేస్తున్నది. అది దాని మీద ఏం జరిగింది ఏం లేదు. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.